హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ హర్ష బ్లాగ్స్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే పాండవ్ లంక. ఇది రోడ్ వే. చూడండి ఎంత కష్టపడ్డామో చూడండి ఒకసారి. ఇప్పుడైతే వెహికల్ కార్లో వెళ్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ వరకు రోడ్ కొద్దిగా కార్లో వెళ్ళే వరకు మంచిగా ఉంది. ఇక్కడ చూడండి లైన్గా గీసి పెట్టిలా చెట్టు, లేకపోతే అవే ములిసినాయి అర్థం కాదు. వరుసగా స్ట్రేట్ లైన్ రోడ్ పక్క పోంటే తాడి చెట్లన్నీ. ఈ మళ్ళీ తర్వాత మట్టి రోడ్ వచ్చింది. ఈ మట్టి రోడ్ కాడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి వాకింగ్ చేయండి. దగ్గర దగ్గర 4-5 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుందండి అక్కడ నుంచి. ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళాయని అనుకున్నాం, కానీ ఇంకొక కిలోమీటర్ దాకా వెళ్దాం. వెహికల్ ఎక్కడన్నా పక్క పొంటి పెట్టి వెళ్దాం అనుకున్నాం. ఇక మా వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారో. ఇక్కడ పెడదాం అనుకున్నాం, కానీ చుట్టూ ఏం లేవు కదా, మళ్ళీ అన్న కారు అద్దాలు వాళ్ళకి కుడతారని భయంతో కొంచెం ఇక్కడ పొలాల పక్క పొంటి ఇక్కడ పెట్టినాం. చూడండి వెహికల్స్. ఇక మా వాళ్ళు చూడు సైన్యం. ఇక నడవండి రా బాబు. ఇందులో ఉన్నోడు చూసినా, ఆ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఇక మొత్తం వానితోటే కామెడీ. ఇక మా వాడు చూడు మోతబారి ఏం పట్టుకొని మోతాడు. ఆ బాక్స్ చూడండి, లాస్ట్ దాకా ఆ బాక్స్ వదిలాడు. తెగ సిగ్గుపడతాడు దాని గురించి చెబుతావంటే. ఆడ ఎవరికి ఏమైనా కూడా ఇచ్చలేదు. ఆ బాక్స్ వాందేనంట. సరే మోసుకోరా బిడ్డ అని ఆయనకి ఆయనతోటి మోపించినాం. మళ్ళీ ఇక్కడ చెప్పినా కదండి, ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ లోపలికి ఉంటుందని. మొత్తం ఈ పొలాలకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. పొలాలకు అంటే పక్క పంట ఒక కాలు ఉంటుంది చిన్నగా. ఇక చూడండి అది పక్క పంట కెనాలు. ఇక చిన్నగా మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్నగా స్లిప్ అయిందా డైరెక్ట్ ఆ కాలువలో పడుడే. మొత్తం బుడద రోడ్డు. మా మా పరిస్థితి చూడాలి. ఆ రోజు వెళ్ళిన రోజు చూడాలి. ఇక్కడికి ఎట్లా వచ్చినావు అన్నది కూడా మాకే డౌట్. ఇక ఇక్కడ నుంచి కొంచెం పట్టుకోవని మా చంటిగానికి ఇచ్చిండు. గడుదులు దులిపితే బండి వచ్చి నాకు తాకింది. కూడా అడగదు సప్పుడే ఇక్కడ నుంచి చూడండి ఇక గుట్టెక్కుడు. మొత్తం జంగల్ అండి. మాకు భయం ఈ జంగల్లో. ఏ లంగా ఏ పాము వస్తుందో ఏ తేలొస్తుందో అని అదో భయం. స్టార్ట్. ఈ జంగల్ చూడండి ఇక స్టార్ట్. ఇక ఎట్లుందో ఈ చెట్లలోకి వెళ్ళే ఓడు. ఈడు మమ్మల్ని గుట్ట దిగి తీసుకెళ్తాడా, లేకపోతే అడవిలోకి తీసుకపోతాడా, కాట కలుపుతాడా, ఏం చేస్తాడో అని మాకు బాగా భయం. మాకు ఎవరిదాడు ఒకడే ఉరుకుతాడు. నాకు రూడు తెలియదు కాబట్టి నేను కలుస్తాను. చిన్న పాదబాట అంటారు కదా, అట్లాంటి బాట దారి. ఈ దారి పట్టుకుని వెళ్ళాలి. అదే గుర్తు, వేరే ఏ గుర్తు లేదు. కథ ఏడు మాయమేది. దెబ్బ పోదాం. పాప ఇక్కడ రూట్ వెళ్ళింది. ఉన్నారా బాయ్ గుట్ట. అరే ఇక్కడ బైక్ వచ్చింది. ఈ బైక్ ఎలాగ వచ్చింది? అరే కొంచెం కూడా కూర్చున్నాం రా కొంచెం చెట్టు కింద. బాసేపు అవుతుంది రా నడిచి. ఇక కొంచెంసేపు రెస్ట్ ఇక్కడ. మా వాళ్ళు ఏటోళ్ళు అటే పన్నారు. నడుస్తున్నారు సార్. దగ్గర దగ్గర 3-4 కిలోమీటర్. ఇక మా వాడు ఇక ఏం మాట్లాడుతుండే ఏం అర్థం ఇటు చంటి కాడు. ఇక బయలుదేరదాం పాటు. మళ్ళా గుట్ట నుంచి మళ్ళీ బయలుదేరాలి.
ఎవరు అడిగినా ఆ గుట్ట కంచి అడిగినా కూడా ఇంకా 2 కిలోమీటర్లే 2 కిలోమీటర్లు మేము అప్పటికే 6 కిలోమీటర్లు దాకా నడుస్తున్నాం. ఇక మా పనోడు చూసినాగా ఆ డబ్బా మాత్రం మాకు ఇయ్యడుగా అట్లే వర్కపోతూనే ఉన్నాడు. పాండవులంక చూడండి గుట్ట. దిగుడు ఎందుకు ఇక్కడ చూపం. అమ్మయ్య ఇదికి వచ్చినాక మనశ్శాంతి అయింది. అమ్మయ్య చేరుకున్నామని. పోరాడ దిగండి ఇచ్చపోతే మనం దిగపోతే బండ కొడుకు బద్ద పండు ఎడదు ఇంకో అమ్ములే ఫోన్ చేయలేదు. ఒకసారి ఇవ్వనా ఫోను గుడ్డాలు ఉన్నా ఫోన్ ఒకసారి ఇవ్వనా ప్లీజ్. రావురా విడెత్తావు ఎందుకు తింటున్నావు? ఇడున్నావు రాబే. అరే ఇడున్నావు రారా. అయ్యలే ఉన్నారు. ఏం చేస్తాను బ్రో? ఎవరు మమ్మీ ఎత్తాను మమ్మీ ఎత్తాను దేక్లా భయ్యా అచ్చ మా వాళ్ళు దిగుతారు. రే చెప్పలేడు రే చెప్పలేడు రా చెప్పలేడు రా రే. చెప్పలేడు రా చంటి గారు చెప్పలేడు రా రే చెప్పలేడు. ఆగే చోటు అన్నా ఆఖరికైతే వచ్చేసాం పాండవులంక వాటర్ ఫాల్స్. వస్తుందండి వాటర్ ఫ్లో కొద్దిగా తక్కువ ఉంది అయినా ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. కానీ చాలా మంది వచ్చిళ్ళు. ఇంత దూరం ఎట్లా వచ్చిళ్ళు. ఇక్కడ ఒక శివాలయం టెంపుల్ హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. నేను చూడండి వాటర్ ఫాల్స్ ఇక్కడ ఎంత ఎంజాయ్ కొట్టు ఎంజాయ్. బాగా తగ్గినాయండి వాటర్ ఫాల్స్. వాటర్ మస్తు తగ్గినాయి. చుట్టూ గుట్టాల మధ్యలో ఉంది వాటర్ ఫాల్స్. కానీ ఇక్కడ వర్షం పడుతూనే వాటర్ ఫాల్స్ వస్తుందంట. చూడండి ఎంత బాగా పడుతుంది వాటర్ ఫాల్. వాటర్ చూడండి కానీ ఎక్కడి నుంచి వస్తాయో వాటర్ తెలియదు.
ఇక్కడ ఒక అడుగు లెక్క ఉంటుంది. ఈ హనుమంతుని పాదం అంట అక్కడ. ఈ అన్ని బొక్కలేంటియో ఏమో మనకు కూడా తెలియదు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివాలయం టెంపుల్. ఇక బయలుదేరాలి అందరూ. తేల్రా రేయ్, సత్తావు రేయ్, తేల్రా రేయ్, తేల్రా. ఇక రిటర్న్ అవుతాను. ఇక చూడు ఎటో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక్కడ ఆగమని ఆగులేదు. ఎప్పుడు పోయి కార్లో కూర్చున్నామా అన్నట్టే ఉండదు. ఆగురా అన్న కూడా ఆగుతలేదు. మరి తొండ చేయండి. అరే తొండ చేయండి, మళ్ళీ 6 కిలోమీటర్లు తొండ నడుస్తుంది. చేయండి. కాదురా తొండ చేయందిరా, తొండ చేయని పరిస్థితి ఎట్లా? కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ తోటి వెళ్తేనే బాగా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. మీరు కూడా ఉంటే వెళ్ళండి మీ ఫ్రెండ్స్. ఇట్లాంటి ఇక చూడండి మా వాళ్ళు కార్ ఎక్కినాక మన ఎంజాయ్ బాగుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో కానీ నచ్చేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైనా మిస్టేక్లు ఉంటే ఏమంటాకండి. బాయ్.